మనోహర్ రావు గారు మరియు ఈ జిల్లా టీపీటీఎఫ్ నాయకులు రామాచారి గారు, మిత్రులారా, ఇది పెద్ద ఉపన్యాసం ఇచ్చే టైం కాదు. అయితే ఒక 2-3 విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. ఒకటేంటంటే అసలు ఈ తెలంగాణ విద్యా పరిరక్షణ కార్యక్రమం ఎందుకు? విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి. మరి యువజన సంఘాలు వేరు, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విద్య గురించే మాట్లాడతారు. విద్యార్థి సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా విద్య గురించే మాట్లాడతారు. మరి విద్యా పరిరక్షణ అంటే ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే, ఒకటి ఏమిటంటే మీకు అందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ, విద్యా పరిరక్షణ సమితి యాక్చువల్గా ఏర్పడింది 1986 జాతీయ విద్యా విధానం ఎప్పుడైతే వచ్చిందో రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడో, ఆ జాతీయ విద్యా విధానంలో అంతకుముందు మీకు ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రైవేటు కార్పొరేట్ విద్య లేదు, ప్రైవేటు స్కూల్ లేదు, ప్రైవేట్ కాలేజీ లేదు. కానీ ఆ విధానంలో ఏం చెప్పారంటే, ఒక మాటలో చెప్పాలంటే, మీరు విద్యారంగంలో ప్రైవేటైజేషన్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోవచ్చు, ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకోవచ్చు, మీరు వసూలు చేసుకోవచ్చు, ఫీజులు ఎంతంటే ఎంత వసూలు చేసుకోవచ్చు. అంటే విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అనేది దానికి పాలసీ లెవెల్లో వాళ్ళు ఆమోదం తెలుసు. అంతకుముందు మీరు ఏ డాక్యుమెంట్లో కూడా విద్యా ప్రైవేటీకరణను ఎంకరేజ్ చేసే డాక్యుమెంట్ లేదు. కొటారి కమిషన్లో మనం విమర్శించవచ్చు, కొన్ని విమర్శలు ఉండవచ్చు, కానీ అక్కడ విద్యను ప్రైవేటీకరణ చేయాలనేది లేదు. ఇది ఫస్ట్ రీజన్. మనం రెండవ రీజన్ ఏంటంటే, అందులోనే కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతకుముందు ఎప్పుడు లేదు. అంటే విధానపరంగా దేశంలో కమ్యూనలైజేషన్ చేసుకోవచ్చు. పురాతన భారతదేశ చరిత్ర, పురాతన భారతదేశ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాల పేరు మీద ఇక్కడ హిందూ మతతత్వాన్ని చొప్పించవచ్చు అని, ఇది బీజేపీ వారు రాసిన డాక్యుమెంట్ కాదు, కొంత రాజీవ్ గాంధీ కాలంలో 1986. అయితే ఇది రెండు చేయాలంటే ఏం చేయాలి? సెంట్రలైజేషన్ కావాలన్నమాట. ఈ రెండు దేశవ్యాప్తంగా చేయాలి. ఎట్లా చేస్తాం? ఎవరికి వాళ్ళు విడిచిపెడితే కాదు కదా. అందుకోసం ఏంటంటే సెంట్రలైజేషన్ అనేది కూడా వాళ్ళు పట్టుకొచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 3 Cలు: కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్, సెంట్రలైజేషన్. ఈ మూడింటికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక సెపరేట్గా ఒక విద్యా పరిరక్షణ కమిటీ అవసరం. ఎందుకంటే విద్యార్థులు ఉంటారు, కానీ విద్యార్థుల సమస్యలు ఉంటాయి, వాళ్ళ కోసం పోరాడాలి. స్కాలర్షిప్లు పోరాడాలి, రీయింబర్స్మెంట్ పోరాడాలి, సీట్లు పెంచమని పోరాడాలి కొన్ని. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కమ్యూనలైజేషన్ గురించి మాట్లాడాలి, ప్రత్యేకంగా కార్పొరేటైజేషన్ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని అని అంటే అంత టైము, అంత వాళ్ళకు అది ఉండకపోవచ్చు. అలాగే మన ఉపాధ్యాయ సంఘాలు